కేంద్రం నుంచి నిధులు పొందుతూ పథకాలపై మాత్రం దాని పేరు లేకుండా చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇలా చేస్తే రాష్ట్ర సర్కార్ ప్రమేయం లేకుండా నేరుగా అర్హుడికే లబ్ధి కలిగేలా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది, సహకరిస్తున్నది కూడా. ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడం బరాబరే, కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. కానీ పేరు మాత్రం సంక్షేమ పథకం పేరునే మార్చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ, వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఆ విధంగా ఆలోచిస్తుంది. ఆ అవకాశం కల్పించద్దని మేము కోరుతాను. నేను మీరు మేము కలిస్తేనే అభివృద్ధి. వాళ్ళ పేర్ల కోసం కొట్లాడి దానికి నష్టపోరికి మీకే నష్టం. పేద ప్రజలకు నష్టం జరిగించే ప్రయత్నం చేయము, జరగకుండా గట్టి కొట్లాడతాం మేము మీతోని. మీ పేరు పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదు, కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పేరు పెట్టాలా లేదా? ఇల్లు వాళ్ళకేస్తాం, డైరెక్ట్ ఇస్తాం. బియ్యం పప్పులు కూడా వాళ్ళకేస్తాం డైరెక్ట్. అరే రేషన్ కార్డు ఇచ్చేటి కేంద్ర ప్రభుత్వము, బియ్యం ఇచ్చేది ఫ్రీ ఇచ్చేది మేము ఇస్తాము. ఇలా ఫోటో మీద పెట్టుకుంటారా? ఏమైంది? రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పెడితే తప్పేముంది అంటున్నాను నేను. ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు, పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితే తప్పేంది? ఇబ్బంది మీకు వచ్చిన ఒప్పేంది? అంత ఇబ్బంది ఏంది మీకు? అంత పట్టిపోయింది మీకు? రేషన్ కార్డులు లబ్ధిదారులు జరిగిస్తున్నారు అంటే ఒక మండలంలో ఒక గ్రామంలో లబ్ధిదారున్నారా, అర్హులున్నారా? ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో రైతు భరోసా కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో కౌలు రైతులు ఉన్నారా? ఇదేం ఇక్కడ పద్ధతి? కానీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు. ఇద్దామన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో కప్పం కడుతున్నారు, పొట్టు దోసుకుంటున్నారు. ఇది పెద్ద 14% సర్కార్. కుటుంబ సభ్యులను కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు.